హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. ఈరోజు వీడియో వచ్చేసి క్యాబేజీ ఎగ్ కర్రీ. మనకి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ, కరివేపాకు, టమాటో, అలాగే 1 ఆనియన్, నెక్స్ట్ వచ్చేసి ఒక 5 పచ్చిమిర్చి అన్నమాట. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో మనము ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మనకి ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ కూడా మనకి చిటపటలాడి ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత మనము అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల మనకి త్వరగా ఆనియన్స్ మగ్గిపోతాయి. ఆ తర్వాత మనము టమాటోస్ కూడా వేసుకొని కలుపుకోవాలి. టమాటోస్ వేసుకొని ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి ఆయిల్లో ఫ్రై అయ్యి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, మనకి ఆయిల్లో ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి తరిగిన క్యాబేజీ ముక్కల్ని మనము వేసుకోవాలన్నమాట. మొత్తము మనము క్యాబేజీ వేసుకున్న తర్వాత అంతా కలిపి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత మనము మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, మాది వచ్చేసి న్యాచురల్ పసుపు అనమాట. ఎలాంటి కలర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏమంటే నేను ఎడిటింగ్ చెయ్యను కలర్స్ అలాగా. నా వీడియోస్ అన్నీ న్యాచురల్గానే ఉంటాయి. మీరు ఫస్ట్ నుండి చూసినట్టయితే దీనికి ఎలాంటి ఎఫెక్ట్స్ కానీ పెట్టాను. టేస్ట్ పరంగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అయితే మనము క్యాబేజీని ఫ్రై అయిన తర్వాత ఒక సైడ్కి అనుకొని తగినంత ఆయిల్ వేసుకొని మనకి ఎగ్స్ అనేవి వేసుకోవాలన్నమాట. ఇలా ఎగ్స్ నా కర్రీకి సరిపడా నేను ఎగ్స్ వేసుకున్నాను అనమాట. నాకు 3 ఎగ్స్ అయితే సరిపోతాయి అన్నమాట. అందుకు 3 గుడ్లను వేసిన తర్వాత కాసేపు అలాగే మగ్గనివ్వాలన్నమాట. మనకి అలా మగ్గిన తర్వాత మనకి కావాల్సిన విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కలుపుకోవాలి. మీరు అనుకోవచ్చు క్యాబేజీ కర్రీ పైనే ఎగ్స్ వేసుకోవచ్చు కదా అని. అలా వేసుకోవడం వల్ల మనకి పచ్చివాసన అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అంతా స్మాష్ అయిపోతుంది అనమాట. మనకి ఎగ్ ఎక్కడ ఉండేది కూడా సరిగా అర్థం కాదు. సో మనం ఇలా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి అక్కడక్కడ ఎగ్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి ఎగ్ ఉంది అని తెలుస్తుంది అనమాట. లేకుంటే మొత్తం నుజ్జు నుజ్జు అయిపోతుంది మనం డైరెక్ట్గా వేసుకోవడం వల్ల. ఇలా వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనకి తగినంత కారం అలాగే ఉప్పు వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసాం కదా, ఆ తర్వాత ఇంకొకసారి అంతా కలిపేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మనకి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత చూడండి, మ్యాక్సిమం మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే హోల్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము మసాలాస్ చాలా తక్కువగా తింటాం కాబట్టి వేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఒక 5 మినిట్స్ మనం మగ్గపెడితే మనకి క్యాబేజీ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, మనకి ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ ఎగ్ కర్రీ రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో చేసుకొని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది రోటీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా మంచి పర్ఫెక్ట్ టేస్ట్ అన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే తప్పకుండా బెల్ గంటను ప్రెస్ చేయండి. నా కొత్త నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూడండి, అసలు చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.